కేపీహెచ్పి రాత్రి అవుతే కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద అమ్మాయిలు వేశ్యావృత్తి గొగ్గోలు పెడుతున్నాయి. మీడియా ఛానళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. మేధావులు కూడా మాట్లాడలేకపోతున్నారు. హైదరాబాద్లో చాలా మెట్రో స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఎంజీబీఎస్ దగ్గర ఇదే తంతు. నైట్ అవుతే రోడ్ల మీదకి అమ్మాయిలు రావడం, ఒకే లిఫ్ట్ల పేరుతో అబ్బాయిలు ఎక్కించుకుపోవడం, వేశ్యావృత్తి దారుణంగా జరుగుతుంది అని ఒక రచ్చ జరుగుతుంది. ఇది హైదరాబాద్లోనే కాదండి, ఢిల్లీలో ఉంది, ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, చిన్న సిటీస్లో కూడా ఉంది. ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. లేదా అక్రమ సంబంధాలు ఏంటి, ఈ వేశ్యావృత్తి ఏంటి, ఇలా అయిపోయారు ఏంటి అమ్మాయిలు? క్వశ్చన్ అండి. కేపీహెచ్బిలో మెట్రో స్టేషన్ కింద ఈ ఫోటోలు వీడియోలు చూపించి ఏంది ఇలా అయిపోయిందేంటి అమ్మాయిలు, ఇలా అయిపోయిందేంటి, ఈ వేశ్యావృత్తి ఇంత దారుణంగా తయారైపోయిందేంటి అనుకుంటున్నారు. కానీ ఒకటి చెప్పనండి, ఈ వేశ్యావృత్తి వేశ్యలు వాళ్ళు వేశ్యుల. నిజంగా చెప్పాలంటే రాముడు, జీసస్, బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త ఎవరు పేర్లో గుర్తుపెట్టుకోండి. శ్రీరామచంద్రుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త. వీళ్ళ మాటలు చెప్పనా మీకు? వీళ్ళ మాటల ప్రకారం ఆ వేశ్యలు కాదు, వాళ్ళు వేశ్యలు కానే కాదు. ఆ పాపం ఎవరిది కూడా రాముడు, శ్రీరామచంద్రుడు, జీసస్, బుద్ధుళ్ళే చెప్పేశారు. వాళ్ళకి ఆ పాప పంకిలం వాళ్ళది కాదు, సమాజానికి. ఇది శ్రీరామచంద్రుడు చెప్తాను. ఒకటి చూడండి. ఇప్పుడు కేపీహెచ్బిలో వేశ్యావృత్తులు ఏం చేయాలి? దీనికి పరిష్కారం కూడా ఉంది. ఆ వేశ్యావృత్తికి మొత్తం పరిష్కారం ఇది ఒకటే కాదు. ఆ 10 నెలల పసికందు నుంచి 90 సంవత్సరాల వృద్ధుల వరకు రేపు గురవుతున్నారు ఇండియాలో. దానికి కూడా పరిష్కారం ఉంది. అంత గొప్ప విషయాన్నే ఒక మీడియా కానీ, ఒక మేధావులు కానీ లోపల ప్రతి మంచిగా చర్చించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ వేశ్యల వృత్తులు వాళ్ళు పొట్ట కోసం చేస్తే వాళ్ళ డబ్బులు సగం దొబ్బేయడానికి వాళ్ళు. సమాజం ఎంత భయంకరంగా సమాజం ఉందో రాముడి మాటల్లో మీకు చెప్తాను వినండి. ఓకే, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వయసు తాటకిని చంపి యజ్ఞాన్ని రక్షించి వెనక్కి తిరుగు వస్తూ ఉంటే అహల్య ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి అహల్య ఆశ్రమం లోపలికి వెళ్దాం ఇదంతా విని అరే అహల్యాన్ని రక్షిద్దామని రాముడు పూనుకుంటే అక్కడున్న ఋషి పుంగవులే అంటారన్నమాట మేధావులు. రామా నీకు పిచ్చెక్కిందా, 14 సంవత్సరాల వయసు ఉంది, ఆవిడ పాపం చేసింది, వేశ్య పని చేసింది, పాపం చేస్తే మొగుడు మనకి గౌతమ మహర్షి క్షమించి తిట్టేసి శపించేసి వెళ్ళిపోయాడు, ఆ పాపం అంటుకుంటుందని తిడతారు. కానీ శ్రీరామచంద్రుడు నవ్వుతూ వెళుతూనే ఉంటే లక్ష్మణుడిని ఎగదోసి మీ అన్నకే పాపం అంటుకుంటే మీ అన్న అర్ధాంతరంగా ముగిసిపోతాడు జాగ్రత్తగా అంటే లక్ష్మణుడు అన్నభక్తి కదా వెళ్ళి అన్నయ్య వెళ్ళొద్దు అన్నయ్య అంటే అప్పుడు మళ్ళీ రాముడు సంబోధిస్తాడనమాట. ఏం జరుగుతుందో తెలుసండి. రామాయణం ఏంటంటే మనకి హేతుబద్ధంగా చూపించరు కానీ అహల్యని సంఖ్యలేసి లోపల బంధించారు. ఇదనమాట పరిస్థితి. కానీ శ్రీరామచంద్రుడు కదా 14 సంవత్సరాలు రాజపురుషుడు, అప్పటికే ఆల్ ఇండియాలో టాప్ నెంబర్ 1 పర్సన్ అయిపోతాడు. ఈ తాటకిని యజ్ఞాన్ని రక్షించి విశ్వామిత్రుడి శిష్యుడు, తర్వాత ఈ యొక్క వాల్మీకి వశిష్ఠుని శిష్యుడుగా. కాబట్టి ఆయన వెళ్ళి అహల్యతో ఒక మాట అంటాడండి. ఇదనమాట మనం నేర్చుకోవాలి. అదేంటంటే అమ్మా నన్ను క్షమించు. ఒక అద్భుతమైన ప్రేమభావం. అందుకే కదా రాముడు దేవుడు అవుతాడు. అమ్మా నన్ను క్షమించి ఈ సమాజం చేసిన తప్పుకి నీకు విధించిన శిక్షకే, నువ్వు కారకురాలైనా నీకు విధించిన శిక్షకే నన్ను క్షమించమ్మా అని ఆవిడని రిలీజ్ చేసి సమాజంలోకి తీసుకొస్తాడు అహల్యని. అది రామాయణంలో నిజమైన రామాయణం అనమాట. తీసుకొచ్చి అందరికి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తాడు. ఈవిడ దేవేంద్రుడు తప్పు చేస్తే మొగుడు ఆవేశంతో చెప్పిస్తే ఈవిడిది ఎందుకు తప్పు అని చూపిస్తాడనమాట. అద్భుతం, మహాద్భుతం. అందుకనే అహల్యాని ఉద్ధరించిన రాముడుగా ఎంత అద్భుతమైన పాటలు ఉంటాయి. తులసిదాసు రామాయణం పాటలు ఇవన్నీ చూశారు కదా. ఇదే చరిత్ర. అన్ని మతాలు ఒకటి అనడానికి ఇంకోటి ఉంటుంది. బుద్ధుడు ఎవరిని క్షమిస్తాడండి? బుద్ధుడు కూడా ఒక వేశ్యను ఉద్ధరిస్తాడు. తర్వాత ఈవెన్ జీసస్ కూడా మీలో పవిత్రమైన వాళ్ళు, పాపం చేయని వాళ్ళు ఆ వేశ్య అనుకున్న వాళ్ళకి రాయలేయమంటాడు. ఆవిడని ఉద్ధరిస్తాడు జీసస్. అలాగే తర్వాత మొగుళ్ళు చనిపోయిన వాళ్ళు విడోస్ ఉంటే వాళ్ళని మహమ్మద్ ప్రవక్తే పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తాడు. ఇంతకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మతాలని స్థాపించిన నాయకులే వాళ్ళు వేశ్యావృత్తి తప్పు కాదని చెప్తే కేపీహెచ్బిలో ఉన్న వాళ్ళు వేశ్యలు వీళ్ళని నిందించడానికి మనం ఎక్కడున్నామండి? ఇదనమాట. మనల్ని ప్రశ్నించుకోవాలి. వాళ్ళు ఎవరంటే మన పాపం, ఈ సమాజం పాపం అదనమాట.
ఈ ప్రపంచంలో దట్టు ఇలాంటి కర్మభూమి మీద ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని నమ్ముకోదు అనవసరంగా అనమాట. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇండియా అండి. భారత స్త్రీ యొక్క చరిత్ర అలా ఉంటుంది. మరి ఎందుకు అలా అయిపోయారంటే దారుణమైన పరిస్థితులు అనమాట. దాన్ని వర్ణించడానికి కూడా నేను చెప్పను. ఇంకా అది లేకపోయేటప్పటికి 5వ ఫ్లోర్ నుంచో అక్కడి నుంచో చెరువుల్లోనో హుస్సేన్ సాగర్లో చనిపోతున్నారు వాళ్ళు. అది పాపం అనుకున్న వాళ్ళు. లేదు బ్రతకాలి మనం ఏదైనా చేసి అనుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం చేసిన పాపం ఏందండి నిరుద్యోగం. మళ్ళీ వాళ్ళు వేశ్యావృత్తి చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసే పోలీసులు అక్కడికి వెళ్ళి కనుక్కోండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని నేను అన్నీ కనుక్కున్నా. అక్కడ ఆ బుట్ట తట్ట అమ్ముకునే వాళ్ళు, ఆ వెండర్స్ ఉంటారన్నమాట, వాళ్ళు ఫోన్ నెంబర్లు, వీళ్ళు దుర్మార్గులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వాలి, పోలీసులకు కొన్ని డబ్బులు ఇవ్వాలి, అక్కడ దొరికేస్తే కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఈ వేశ్యావృత్తి చేస్తూ లేకపోతే ఏదో పడక వృత్తి చేస్తూ బతికితే ఏదన్నా రోగం వస్తే హాస్పిటల్లో కూడా చికిత్సలు ఉండవు. ఈ డబ్బులన్నీ ఏళ్ళకే పనిచేయాలి. ఎవరిదండి ఈ పాపం? అది ఎవరిది పాపం? సమాజానిది. రాముడు అంటాడనమాట, అమ్మ ఈ సమాజం తరపున నన్ను క్షమించనే. రాముడి కంటే మనం గొప్పోళ్ళమా? జీసస్ కంటే గొప్పవాళ్ళమా? ఆమరాపాలిని రక్షించిన బుద్ధుడి కంటే గొప్పోళ్ళమా? మహమ్మద్ ప్రవక్త కంటే గొప్పోళ్ళమా? మరి ఎందుకు మనం వాళ్ళని అంత పాప పంకిలంగా చూస్తున్నామంటే మనకి విషయ పరిజ్ఞానం మన దగ్గరికి రావడంలే, మేధావులు చేరేయడంలే, మీడియాలు చేరేయడంలే. అందుకే నేను ఈ విషయాన్ని ఇంత లోతుగా చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. వాళ్ళు చేసుకున్న పడక వృత్తి కోసం చేసే డబ్బుల్ని సగం తినేవాళ్ళ కంటే విటులు ఉంటారండి. ఇంతకంటే వేశ్యలు ఉంటారా? వేశ్య వృత్తి అంటే, వేశ్య అంటే శారీరకంగా చేసేది కాదండి, మనసు ద్వారా చేసేది. భారతదేశంలో ఏ స్త్రీ కూడా మనసు ద్వారా ఈ వేశ్యావృత్తి చేయదు. శారీరకంగా పిల్లల్ని బతికించడానికి నిరుద్యోగుల దారుణమైన పరిస్థితిలో జరుగుతుంది. అది మన పాపం, మన సమాజ పాపం. వీఆర్ షేమ్ ఆన్ ది ఇండియన్ ప్రజెంట్ డెమోక్రటిక్ సిస్టమ్, కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అండి. అంతే, ఏమీ లేదు. రాముడి మాటల్లో, జీసస్, బుద్ధుడు ఏళ్ళ మాటల్లో నేను చెప్తున్నాను, నాది కూడా కాదు, ఎవరిది కాదు. మరి ఏంటి పరిష్కారం? ఒక్కసారి విజయనగర సామ్రాజ్యం దగ్గరికి వెళ్దాం. విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి సంపన్న రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఎంత అద్భుతంగా జరిగిందో మనందరికీ తెలుసు. హంపి దగ్గర అక్కడ ఇది పరిష్కారం నేను చెప్పబోతున్నా. ఈ కోకట్పల్లి తర్వాత అన్ని చోట్ల ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న లేడీస్కి, ఇక్కడే కాదు ఇండియా అంతా ఉన్న లేడీస్లు, ఇండియాలో వీళ్ళకి ఒక పరిష్కారం నేను ఈరోజు చెప్పబోతున్నా. ఎవ్వరు ఏమనుకున్నా అందరి భాషలో విజయనగర సామ్రాజ్యాన్ని చరిత్ర చదువుతుంటే నాకు సొల్యూషన్ వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల టైము, విజయనగర సామ్రాజ్యం టైంలో అక్కడ వేశ్యావృత్తి చట్టబద్ధం. ఎక్కువ ట్యాక్సులు వాళ్ళకి వచ్చింది కూడా వేశ్యావృత్తి వల్లే. అందుకే సుసంపన్నమైన రాజ్యం. ఎవరి మీద అత్యాచారాలు జరిగేవి కాదు. ఎందుకంటే నీకు ఇష్టమైతే వేశ్యావృత్తి చేస్తాం నీకోసం, వాళ్ళకి ట్యాక్స్ కూడా చెల్లించాలి. దీనివల్ల ఏంటి, ఇప్పుడు కేపీహెచ్బిఏ తీసుకున్నాం, వాళ్ళు దొంగసాటుగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పోలీసులు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర పక్కన మీడియేటర్లు డబ్బులు తీసుకుంటారు. వృత్తి ఉండదు వాళ్ళకి, రక్షణ కవచం ఉండదు, ఎయిడ్స్లు ఏమీ ఉండదు, ప్రొటెక్షనే లేదు వాళ్ళకి. చట్టపరంగా ప్రొటెక్షన్ లేదు, సమాజంలో ప్రొటెక్షన్ లేదు, డబ్బులు ఆర్థికంగా ఎందుకు చేస్తున్నారు అది లేదు. ఆ రోజు పొట్టకుడు కోసం అంతే. మళ్ళీ పౌడర్లు రాసుకుని సెంట్లు కొట్టుకుని రావాలి వాళ్ళు. మనం చేసిన మహాపాపం అది. ఎంత మహాపాపము! ఎందుకు అంటే భారతదేశంలో వేశ్యావృత్తి చట్టబద్ధం కాదు. సుప్రీంకోర్టు దీని మీద చాలా తీర్పులు అవి ఇచ్చింది ప్రొటెక్షన్లకి. కానీ ఎంతటి దారుణమండి, వేశ్యావృత్తి లీగలైజ్ చేయాలి, చట్టబద్ధం చేయాలి. శ్రీకృష్ణదేవరాయలు లేక, ఇప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్ లేక. దీనివల్ల ఏం కొంపలు మునిగిపోవు. ఎందుకు మునిగిపోవు అంటే ఎంతటి సొల్యూషన్. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్కర పరిస్థితి నుంచి బయటపడతాం. అదే నెలల పసికందుల నుంచి వృద్ధురాలు వరకే రేపుకు గురవుతున్నారు. కామాంధులు, పిచాచులు, వీళ్ళకి ఒక విండో ఓపెన్ చేస్తాం వేశ్యావృత్తిని లీగలైజ్ చేసి, వాళ్ళ కామాలు అక్కడ తీర్చుకుంటారు. ఇక్కడ వేశ్యావృత్తిలోకి, పొట్టకూటు కోసం వేశ్యావృత్తిలోకి ఎలా దింపిస్తున్నారు? లేడీస్ని ట్రాఫికింగ్ చేసి, చిన్న చిన్న పెళ్ళిళ్ళని అపహరణ చేసేసి దీంట్లో దూపిచ్చేస్తున్నారు. ముంబై అంటే రెడ్ లైట్ ఏరియాలో. దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అక్కడ లీగలైజ్ కాబట్టి పొల్యూషన్ ప్రొటెక్షన్ వస్తాయి. ఇక్కడ స్త్రీలను మనం రక్షించగలుగుతాం. రెండో సొల్యూషన్. ఇక మూడో సొల్యూషన్ ఏంటో తెలుసండి, ఈ వేశ్యావృత్తిలో వెళ్ళే వాళ్ళకి రక్షణ కవచం ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఉంటుంది, ఆర్థికంగా స్తోమత ఉంటుంది. అది లీగలైజ్. ఎవరైనా ఇప్పుడు చట్ట ప్రకారం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వాళ్ళు ఇష్టపడినప్పుడు వాళ్ళని ఆపడం అనేది ఏ చట్టం, ఏ సహజ న్యాయ సూత్రాలు ఆపవు అక్కడ. అది ఏ రకంగా చేసినా దానికి చట్టబద్ధత లేదనమాట. భారతదేశంలో వేశ్యావృత్తికి చట్టబద్ధత కల్పించాలి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం, తర్వాత ఇప్పుడు బ్యాంకాక్ లాగా
సో దట్ మనకి ఈ స్త్రీల అపహరణ అయ్యి రెడ్ లైట్ ఏరియాల్లో అక్రమంగా ఇంత ట్రాఫికింగ్ ఉండదు. దట్ ద మోస్ట్ డేంజరస్ ట్రాఫికింగ్ అది. దాని నుంచి రక్షణ వస్తుంది, వేశ్యలకి రక్షణ వస్తుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. తర్వాత ఈ కామాంధుల కింద ఈ లైంగిక వేధింపులు ఉండవు. ఇన్నటికి పరిష్కారం దాన్ని చట్టబద్ధం ఎందుకు చేయడం లేదండి? దాన్ని చట్టబద్ధం చేయకూడదా? అది అనమాట. కాబట్టి ఈరోజు కేపీహెచ్పీల దగ్గర స్త్రీలు ఇలా అయిపోతున్నారు ఏంటి సమాజం అని తెలివైనోడు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అదే రామాయణంలో రాముడు చెప్పింది, ముస్లిం అయితే మహమ్మద్ ప్రవక్త చెప్పింది, బుద్ధులైతే ఆమ్రాపాలి విషయంలో బుద్ధుడు చెప్పింది. ఇవన్నీ మనకు గుర్తొత్తలే. ఒక స్త్రీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్షించాలని మనుధర్మం చెప్తుంది. దాన్ని తప్పుపడతాం మనం. దాన్ని చట్టబద్ధం కానివ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు వెళ్తున్నారని చెప్తారు వాళ్ళు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మగాళ్ళని మీరు ఎందుకు మాట్లాడరు? దారుణాల విషయాలు ఇవి. ఎంత దారుణం! ఆ మగాడి ఇచ్చే డబ్బుల్లో సగం పోలీసులు దొబ్బెత్తే ఎవడో మాట్లాడు. మళ్ళీ పోలీసులు హింస, వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. ఒక కొండోమ్ నుంచి ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళ హాస్పిటల్ వెళ్తే వేసి కింద చూడడం దారుణాతి దారుణం. ఒక స్త్రీనే ఎందుకు చూస్తారండి ఇలాగా? ఒక్క స్త్రీనే ఎందుకు చూడాలండి? మగాడి వెళ్ళి మగాడిని పలకరించరా? నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇదే రామాయణంలో గరిహి అడిగిద్ది క్వశ్చన్ రాముణ్ణి, నువ్వు తాటకిని సంహరించావు ఒక స్త్రీని, నిన్ను చెప్పిద్దామనుకున్నానప్పుడు, కానీ మళ్ళీ నువ్వే వచ్చి అహల్యాన్ని ఉద్ధరించావు నువ్వు. అసలు నువ్వు నాకు అర్థం కాలేదు రామ, ఏంటి ఇది అని అడిగిద్ది. అప్పుడు మళ్ళీ రాముడు చెప్తాడు ఆ విషయాన్ని. ఇంతకంటే మనకు పరిజ్ఞానం ఇచ్చేది ఎవరండి? ఏ చాగండి చెప్తే అది వింటే మనకు తెలుస్తుంది అనమాట. లోపలికి వెళ్తే అప్పుడు రాముడు చెప్తాడు, తాటకి స్త్రీ అయినా ఈ యొక్క సమాజానికి హేతువు ఉద్ధరణకి అడ్డం ఉంది కాబట్టి నేను చంపాల్సి వచ్చింది స్త్రీనైనా. కానీ అహల్య వేషని ముద్రేశారు. అతి తప్పు చేసింది సమాజం, కానీ నేను ఉద్ధరించి సమాజాన్ని తీసుకొచ్చానంటాడు. గరిహి అండి అప్పుడే ఫిలాసఫర్ ఆవిడ ఆశ్చర్యపోతుంది. అరే ఒక్క పురుషుల్లోని ఇన్ని క్వాలిటీస్ అంటదనమాట. మీరు దీన్ని లోపలికి వెళ్ళాలి. అదే శ్రీరామచంద్రుడు చెప్పిన మాటల్లో విజయనగర సామ్రాజ్యం, ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో వేశ్యావృత్తి లీగలైజ్ అయి ఉంటే మనం ఎందుకు చేయకూడదండి? మనం ఎక్కడున్నాం? స్త్రీని ఇంకా లోపలికి గెంటి ఆవిడ వేశ్య కేపీహెచ్పి నిండా ఈ స్త్రీలు వచ్చేసారు. అరే మరి మగాడు? ఆ పోలీసులు వాళ్ళ దగ్గర సగం పైన డబ్బులు దొబ్బేసే పోలీసులు అంటున్నాను కాదు, చాలా కలెక్షన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, పచ్చి నిజం. అది అక్కడ తర్వాత వాళ్ళ దగ్గర మీడియేటర్లుగా ఉండి డబ్బులు దొబ్బే అక్కడ వీళ్ళని ఏమన్నారు? రెడ్ లైట్ ఏరియాలో లేడీస్ని తీసుకెళ్ళి ట్రాఫికింగ్ చేసే వాళ్ళని ఎవరేమన్నారు? వాళ్ళని అరికట్టలేరు. మీ చేతగానే తన వాళ్ళది. ఇదనమాట. రాముడు, బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త ఇంతమంది చెప్పారు. శ్రీకృష్ణుడు కూడా ఈ విషయం మీద మాట్లాడతారు. గోపికల విషయంలో వేశ్య అనేది సమాజంలో ఉండదు. వేశ్య ఉండదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఎవ్వరూ వేశ్యావృత్తి చేయరు. శారీరకంగా చేసేది ఎప్పుడూ కూడా వేశ్యావృత్తి అవ్వదు. అది శరీరానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది వేరే ఉంటుందన్నమాట. ఇది అద్భుతాలు. ఇంత లోతుగా వెళ్ళి మనం చూసి ప్రస్తుతం గవర్నమెంట్ని నేను అడిగేది ఒక్కటే, ఇమ్మీడియట్గా మీరు చాలా సుప్రీంకోర్టులో దాని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. లీగల్గా సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏంటంటే ఒక స్త్రీకి సంబంధించిన అతి పెద్ద విషయం కాబట్టి చట్టబద్ధం చేయండి. దానికి ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. ఇది చెయ్యండి. థాయిలాండ్ పరిశీలించండి, ఒక కమిటీ వేయండి. ఇది చాలా పెద్ద విషయం అండి. అంతేకాని కేపీహెచ్లో స్త్రీలు వేశ్యావృత్తి చేస్తున్నారని మనం ఎప్పుడు అనకూడదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా, అహల్య శ్రీరాముడు, ఆమ్రాపాలి బుద్ధుడు, తర్వాత అక్కడ వితంతువులు మహమ్మద్ ప్రవక్త, ఇన్ని నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇంతకంటే పరిశీలించండి. ఇప్పుడు దీని మీద ఇంకా చర్చలు చేయండి, గోష్ఠులు చేయండి. అప్పుడు కేపీహెచ్పిలో వేశ్యలని పిలవండి. వేశ్యలని పిలవడం అనేది మనం సమాజం చేసుకున్న తప్పు. ఈ శ్రీరామచంద్రుడి మాటలు ఇది సమాజం యొక్క తప్పు, వాళ్ళది తప్పు కాదు.